జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మెడికల్ హబ్గా మలిచేందుకు ఒక బృహత్తర ప్రణాళికని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టబోతున్నారు. గ్లోబల్ మెడికల్ హబ్గా దీన్ని మార్చడం ఎలా అనే అంశం పైన వైద్య శాఖ అధికారులు అలానే కీలకమైనటువంటి నిపుణులతో చర్చించిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చారు. గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడితో భేటీ అయిన సందర్భంలో ఆయన ద్వారా ఎలాంటి సర్వీసెస్ రాష్ట్రానికి వస్తాయి అనే అంశం పైన అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దానికి ఒక ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దానికి కారణం ఏంటంటే బిల్ గేట్స్ ఫౌండేషన్ని సర్వీసెస్ని ఉపయోగించుకోవడం ద్వారా అమరావతిలో గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టుకి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. అసలు ఏంటి గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ ఏంటి, దీని ద్వారా ఎలాంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించబోతుంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిని 9 నగరాల సమూహంగా నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో భాగంగానే డిజైన్ చేసింది. అందులో ఒకటి ఆరోగ్య నగరం, అంటే హెల్త్ సిటీ. హెల్త్ సిటీకి సంబంధించి ఇవి మొత్తం 9 నగరాల రూపకల్పన ప్రణాళిక చూస్తే కనుక మనకి క్లారిటీ వస్తుంది. ఇందులో రకరకాల అంశాలు ఉన్నాయి. మీడియా సిటీ దగ్గర నుంచి హెల్త్ సిటీ వరకు, క్రీడల నగరం, పరిపాలనా నగరం, ఆర్థిక నగరం, పర్యాటక నగరం, న్యాయ నగరం, విజ్ఞాన నగరం, ఎలక్ట్రానిక్ సిటీ, ఇట్లా అన్ని అంశాలు ఉన్నాయి. ఒక ఆరోగ్య నగరానికి సంబంధించినటువంటి ప్రణాళికలో మనం ఒకసారి చూస్తే కనుక 6,511 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది మాస్టర్ ప్లాన్లో భాగంగా. సో అంటే 6,511 ఎకరాల భూమి రెడీగా ఉంది. దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి, ఇది హెల్త్ సిటీకి సంబంధించినటువంటి జోన్. మరీ ముఖ్యంగా ఇది మంగళగిరి హైవేకి, నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉండేటువంటి ప్రదేశం. నేషనల్ హైవేకి దగ్గరలో ఉంటే యాక్సెసిబిలిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా NH45 చుట్టూనే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక సైడ్ కోస్టల్ బెల్ట్ అంతా, ఇంకో సైడ్ చూస్తే ఇటు ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ హెల్త్ సిటీ అనేటువంటి జోన్ని ఇక్కడ డిసైడ్ చేశారు. 6,511 ఎకరాల విస్తీర్ణంలో ఇందులో మేజర్ షేర్ని కనీసం 2 నుంచి 3,000 ఎకరాల భూమిలో ప్రాజెక్టులు చేపట్టాలనేటువంటి సూచన చేశారు. ఇంకొక విషయం ఏంటంటే దీనికి అతి సమీపంలోనే ఎయిమ్స్ మంగళగిరి పనిచేస్తుంది, ఆల్రెడీ సర్వీసెస్ ఇస్తుంది. ఎయిమ్స్ మంగళగిరి గురించి దేశంలోనే ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య సంస్థగా ఎయిమ్స్కి గుర్తింపు ఉంది. అలాంటిది కోస్టల్ బెల్ట్లో ప్రధానమైనటువంటి వనరుగా అది మారబోతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి కూడా ఎయిమ్స్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. అదనంగా 10 ఎకరాల భూమిని కేటాయించి అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి నీటి కొరతను నివారించడం దగ్గర నుంచి అనేక సమస్యలను పరిష్కరించారు. ఇటీవల కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఎయిమ్స్ని సందర్శించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి సంవత్సరానికి 250 కోట్ల రూపాయల అదనపు వనరులు వచ్చే విధంగా ఒక రిక్వెస్ట్ను కూడా ఆమెకి ఇచ్చారు. సో ఇవన్నీ ఏం చేయబోతున్నాయి, ఏం జరగబోతున్నాయి అంటానికి ఒక అంశంగా చూస్తే ఎయిమ్స్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఇక్కడ సమీపంలో ఉన్న నేపథ్యంలో ఆర్థిక అంశాలతో ఎలాంటి ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్న తరుణంలో ఈ ఆరోగ్య నగర ప్రణాళికకి రూపకల్పన చేయాలనేటువంటి ఆదేశాలని చంద్రబాబు నాయుడు జారీ చేశారు. అందులో భాగంగానే గేట్స్ ఫౌండేషన్ ఇందులో ముఖ్య పాత్ర పోషించబోతుంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెట్వర్క్ని డెవలప్ చేయాలనేటువంటి సూచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార యంత్రాంగానికి చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 175 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రస్తుతం 175 నియోజకవర్గాల్లో 70 చోట్ల మాత్రమే ప్రధానమైనటువంటి ఆసుపత్రులు ఉన్న వనరులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది 175 నియోజకవర్గాలకే విస్తరించాలి. అందుకనే నియోజకవర్గాల వారీగా ఒక ప్రణాళికను సిద్ధం చేయాలనేటువంటి సూచన చేశారు. ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాలు, ఉదాహరణకి మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో డయాలసిస్ సెంటర్లు, మరొక 13 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. సో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని రూపొందించబోతున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణుల్ని ఇక్కడ తీసుకురావడానికి కావాల్సినటువంటి ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ చేయబోతుంది. ఈ గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టుని సక్సెస్ చేయాలంటే దేశవ్యాప్తంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి జనాభా ఎక్కువ కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, సమస్యలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకునే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి కూడా స్పష్టమైనటువంటి వైద్య విధానాలని అమలు చేసే విధంగా ఈ మెడిసిటీ ప్రాజెక్టు పనిచేయాలని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అందులో భాగంగానే 13 జిల్లాల కనెక్టివిటీతో పాటు వివిధ రకాల వ్యాధులకు సంబంధించి ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ల వరకు చివరికి డీఎడిక్షన్ సెంటర్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేయాలనేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది.
దీనికి గేట్స్ ఫౌండేషన్ పెద్ద ఎత్తున సహకరించబోతుంది. ఎందుకంటే బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ సంస్థని ఆయన చూడడం లేదు, వ్యవస్థాపకుడిగా మాత్రమే ఉన్నాడు. కానీ ఆయన ఆరోగ్య రంగంలో విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పెద్ద ఎత్తున ఆరోగ్య రంగంలో సేవలు అందిస్తున్నటువంటి ట్రాక్ రికార్డ్ గేట్స్ ఫౌండేషన్కి ఉంది. అందుకే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టుని కూడా రూపకల్పన చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఆరోగ్య నగరం ప్రాంతంలో కనీసం 2 నుంచి 3,000 ఎకరాల భూముల్ని దీనికి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వబోతుంది. ఇక 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో పీపీపీ మోడల్ ద్వారా ప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రులు కట్టడానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళని ఇందులో భాగస్వాములు చేస్తారు. పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు ఇస్తున్నారో అలాంటి రాయితీలు ఇవ్వడం ద్వారా ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. సో కాబట్టి నిర్వహణ, వాటి ఏర్పాటు ఇవన్నీ కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతుంది. ప్రభుత్వం కేవలం భూమిని కేటాయించడం, వివిధ రకాల పన్నుల రూపంలో ఉండేటువంటి వాటిపైన రాయితీలు ఇవ్వడం ద్వారా వైద్య రంగాన్ని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తుంది. వీటన్నిటికీ కూడా గ్లోబల్ కనెక్ట్ లాగా అమరావతిలో ఉండేటువంటి మెడికల్ సిటీ, ఆరోగ్య నగరం రూపుదాల్చే విధంగా ఒక సమగ్ర ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తును ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మెడికల్ హబ్గా మలిచేందుకు ఒక బృహత్తర ప్రణాళికని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టబోతున్నారు. గ్లోబల్ మెడికల్ హబ్గా దీన్ని మార్చడం ఎలా అనే అంశం పైన వైద్య శాఖ అధికారులు అలానే కీలకమైనటువంటి నిపుణులతో చర్చించిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చారు. గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడితో భేటీ అయిన సందర్భంలో ఆయన ద్వారా ఎలాంటి సర్వీసెస్ రాష్ట్రానికి వస్తాయి అనే అంశంపైన అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దానికి ఒక ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దానికి కారణం ఏంటంటే బిల్ గేట్స్ ఫౌండేషన్ని సర్వీసెస్ని ఉపయోగించుకోవడం ద్వారా అమరావతిలో గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టుకి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. అసలు ఏంటి గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ ఏంటి, దీని ద్వారా ఎలాంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించబోతుంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిని 9 నగరాల సమూహంగా నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో భాగంగానే డిజైన్ చేసింది. అందులో ఒకటి ఆరోగ్య నగరం, అంటే హెల్త్ సిటీ. హెల్త్ సిటీకి సంబంధించి ఇవి మొత్తం 9 నగరాల రూపకల్పన ప్రణాళిక చూస్తే కనుక మనకి క్లారిటీ వస్తుంది. ఇందులో రకరకాల అంశాలు ఉన్నాయి. మీడియా సిటీ దగ్గర నుంచి హెల్త్ సిటీ వరకు, క్రీడల నగరం, పరిపాలనా నగరం, ఆర్థిక నగరం, పర్యాటక నగరం, న్యాయ నగరం, విజ్ఞాన నగరం, ఎలక్ట్రానిక్ సిటీ, ఇట్లా అన్ని అంశాలు ఉన్నాయి. ఒక ఆరోగ్య నగరానికి సంబంధించినటువంటి ప్రణాళికలో మనం ఒకసారి చూస్తే కనుక 6,511 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది మాస్టర్ ప్లాన్లో భాగంగా. సో అంటే 6,511 ఎకరాల భూమి రెడీగా ఉంది. దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి, ఇది హెల్త్ సిటీకి సంబంధించినటువంటి జోన్. మరీ ముఖ్యంగా ఇది మంగళగిరి హైవేకి, నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉండేటువంటి ప్రదేశం. నేషనల్ హైవేకి దగ్గరలో ఉంటే యాక్సెసిబిలిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా NH45 చుట్టూనే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక సైడ్ కోస్టల్ బెల్ట్ అంతా, ఇంకో సైడ్ చూస్తే ఇటు ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ హెల్త్ సిటీ అనేటువంటి జోన్ని ఇక్కడ డిసైడ్ చేశారు. 6,511 ఎకరాల విస్తీర్ణంలో ఇందులో మేజర్ షేర్ని కనీసం 2 నుంచి 3,000 ఎకరాల భూమిలో ప్రాజెక్టులు చేపట్టాలనేటువంటి సూచన చేశారు. ఇంకొక విషయం ఏంటంటే దీనికి అతి సమీపంలోనే ఎయిమ్స్ మంగళగిరి పనిచేస్తుంది, ఆల్రెడీ సర్వీసెస్ ఇస్తుంది. ఎయిమ్స్ మంగళగిరి గురించి దేశంలోనే ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య సంస్థగా ఎయిమ్స్కి గుర్తింపు ఉంది. అలాంటిది కోస్టల్ బెల్ట్లో ప్రధానమైనటువంటి వనరుగా అది మారబోతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి కూడా ఎయిమ్స్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. అదనంగా 10 ఎకరాల భూమిని కేటాయించి అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి నీటి కొరతను నివారించడం దగ్గర నుంచి అనేక సమస్యలను పరిష్కరించారు. ఇటీవల కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఎయిమ్స్ని సందర్శించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి సంవత్సరానికి 250 కోట్ల రూపాయల అదనపు వనరులు వచ్చే విధంగా ఒక రిక్వెస్ట్ను కూడా ఆమెకి ఇచ్చారు. సో ఇవన్నీ ఏం చేయబోతున్నాయి, ఏం జరగబోతున్నాయి అంటానికి ఒక అంశంగా చూస్తే ఎయిమ్స్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఇక్కడ సమీపంలో ఉన్న నేపథ్యంలో ఆర్థిక అంశాలతో ఎలాంటి ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్న తరుణంలో ఈ ఆరోగ్య నగర ప్రణాళికకి రూపకల్పన చేయాలనేటువంటి ఆదేశాలని చంద్రబాబు నాయుడు జారీ చేశారు. అందులో భాగంగానే గేట్స్ ఫౌండేషన్ ఇందులో ముఖ్య పాత్ర పోషించబోతుంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెట్వర్క్ని డెవలప్ చేయాలనేటువంటి సూచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార యంత్రాంగానికి చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 175 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రస్తుతం 175 నియోజకవర్గాల్లో 70 చోట్ల మాత్రమే ప్రధానమైనటువంటి ఆసుపత్రులు ఉన్న వనరులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది 175 నియోజకవర్గాలకే విస్తరించాలి. అందుకనే నియోజకవర్గాల వారీగా ఒక ప్రణాళికను సిద్ధం చేయాలనేటువంటి సూచన చేశారు. ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాలు, ఉదాహరణకి మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో డయాలసిస్ సెంటర్లు, మరొక 13 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. సో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని రూపొందించబోతున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణుల్ని ఇక్కడ తీసుకురావడానికి కావాల్సినటువంటి ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ చేయబోతుంది. ఈ గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టుని సక్సెస్ చేయాలంటే దేశవ్యాప్తంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి జనాభా ఎక్కువ కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకునే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి కూడా స్పష్టమైనటువంటి వైద్య విధానాలని అమలు చేసే విధంగా ఈ మెడిసిటీ ప్రాజెక్టు పనిచేయాలని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అందులో భాగంగానే 13 జిల్లాల కనెక్టివిటీతో పాటు వివిధ రకాల వ్యాధులకు సంబంధించి ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ల వరకు చివరికి డీఎడిక్షన్ సెంటర్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేయాలనేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. దీనికి గేట్స్ ఫౌండేషన్ పెద్ద ఎత్తున సహకరించబోతుంది. ఎందుకంటే బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ సంస్థని ఆయన చూడడం లేదు, వ్యవస్థాపకుడిగా మాత్రమే ఉన్నాడు. కానీ ఆయన ఆరోగ్య రంగంలో విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పెద్ద ఎత్తున ఆరోగ్య రంగంలో సేవలు అందిస్తున్నటువంటి ట్రాక్ రికార్డ్ గేట్స్ ఫౌండేషన్కి ఉంది. అందుకే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టుని కూడా రూపకల్పన చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఆరోగ్య నగరం ప్రాంతంలో కనీసం 2 నుంచి 3 వేల ఎకరాల భూముల్ని దీనికి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వబోతుంది. ఇక 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో పీపీపీ మోడల్ ద్వారా ప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రులు కట్టడానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళని ఇందులో భాగస్వాములు చేస్తారు. పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు ఇస్తున్నారో అలాంటి రాయితీలు ఇవ్వడం ద్వారా ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. సో కాబట్టి నిర్వహణ, వాటి ఏర్పాటు ఇవన్నీ కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతుంది. ప్రభుత్వం కేవలం భూమిని కేటాయించడం, వివిధ రకాల పన్నుల రూపంలో ఉండేటువంటి వాటిపైన రాయితీలు ఇవ్వడం ద్వారా వైద్య రంగాన్ని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తుంది. వీటన్నిటికీ కూడా గ్లోబల్ కనెక్ట్ లాగా అమరావతిలో ఉండేటువంటి మెడికల్ సిటీ, ఆరోగ్య నగరం రూపుదాల్చే విధంగా ఒక సమగ్ర ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తును ప్రారంభించింది.